మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, లెంట్లోని మొదటి ఆదివారము మనమందరం ప్రభువుని ఆరాధించటానికి, దేవునికి మరి సమీపంగా మనం ఉండటానికి ప్రభు అనుగ్రహించుతున్న మంచి దినమును బట్టి నేను దేవుడిని ఎంతగానో ఘనపరుస్తున్నాను. ప్రియమైన విశ్వాసులారా, మీరంతా కూడా దేవునిలో ఎదుగుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. లెంట్ పూర్తయ్యేసరికి మనమందరం ఆధ్యాత్మికంగా చిగురించాలి. ఆత్మఫలం ఫలించుటకు ఒక చక్కని సూచనగా ఈ 40 దినాలు మనకి ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియులారా, లెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 10, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11. ఈ పాఠ్య భాగాల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకునే అంశము శోధన. ప్రియులారా, శోధన అనేది చాలా అత్యధికమైనటువంటి శాతం ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొనేటువంటి సమస్యగా మనం చూస్తూ ఉన్నాం. ఈ శోధనను జయించడానికి దేవుడు మనకి అనేక రకాలైన పరిస్థితులను కల్పిస్తాడు అనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. శోధనలో పడిపోవటం వలన దేవునికి దూరం అయిపోతామనే సంగతిని కూడా నీవు మదిలో ఉంచుకోవాలని నేడు పాఠ్య భాగముల ఆధారంగా మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. శోధన అనేది ఎన్ని రకాలుగా వస్తుంది, ఏ విధాలుగా మనలను అలుముకుంటుందో పాఠ్యభాగాల ఆధారంగా మనం తెలుసుకుందాం. దానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఉదాహరణగా చూద్దాం. రెండవదిగా, శోధన జయించటం వలన వచ్చే ఆశీర్వాదాలను కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. మూడవది, ఆ శోధనను ఎలా జయించాలో దానిని గురించి కూడా మనము ఆలోచన చేద్దాం. ఈ 3 శోధనకు ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు శోధన జయించడం వలన వస్తాయో ఈరోజు పాఠ్య భాగముల ద్వారా మనం నేర్చుకుందాం. మొదటిగా, శోధన అనేది ఎలా వస్తుంది, ఏ రకాలుగా వస్తుందంటే, సువార్త పాఠ్య భాగం ఆధారంగా మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11 వచనాల భాగం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆయన ఉపవాసం ఉండి ఆ ఉపవాసము ద్వారా తమ యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడో మనము ఇక్కడ చూడొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు భాగంలో ప్రభువు ఉపవాసం ఉన్న తర్వాత ఆ 40 దినాలు ఉపవాసము ముగించుకొని పరిచర్యకు వెళుతున్నప్పుడు అపవాది మొదటిగా ఆయన ఆకలి కొనగా అనే మాట అక్కడ మనం చూస్తాం. అంటే ఆకలి కొన్నప్పుడు వచ్చి రాళ్లను ఆహారంగా చేసుకుని తిను అని శోధించటము మనం గమనించగలుగుతాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనాలు. దీనిని బట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, శోధన ఏ రీతిగా మనకు వస్తుందంటే, నీ సమస్యను బట్టి, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఆ సమస్యనే నీకు ఒక శోధనగా తీసుకుని వస్తుంది. అక్కడ ఆకలి, అతనికి ఆహారం కావాలి. యేసుప్రభుల వారికి ఆహారము కొరకు ఆయన చూస్తున్న సమయంలో, ఆకలితో ఉన్నప్పుడు, ఆ ఇబ్బందిలో, ఆ సమస్యలో ఆయన ఉన్నప్పుడు ఆయనను దానిని బట్టి శోధించటం అనేది మనం చూస్తాం. ఈరోజు చాలా పర్యాయములు మనకి ఏది అవసరమై ఉన్నదో, ఎలాంటి సమస్యల్లో మనం ఉన్నామో, అవసరతలో మనం ఉన్నామో, ఆ అవసరతకు మనకి అవసరమైనటువంటివి తప్పుదారిలో ఒక్కొక్కసారి మన ముందుకు వస్తూ ఉంటాయి. వాటిని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకంటే అవసరతలో ఉన్నాము, దీన్ని ఇప్పుడు తీసుకోవడం వలన తప్పేమీ లేదు అన్నట్లుగా శోధించటం అనేది మనం చూస్తున్నాం. నీ సమస్య ఏదైనా ఉండొచ్చు, కానీ అది దేవుని యొక్క చిత్తములో, దేవుని నీతియుక్తంగా, దేవుని యొక్క మార్గములో అది ఆ సమస్య పరిష్కరింపబడాలి. కానీ తప్పు మార్గములో శోధనలో పడిపోవడం అనేది సరికాదని యేసు ప్రభు ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే ఆకలి కొనిగా రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని చెప్పినప్పుడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన ఆయన
అక్కడ కార్యం జరిగిస్తున్నాడు, జీవించును అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనకి శోధన ఎలా వస్తుందంటే నీ స్థితిని బట్టి. మొదటిది సమస్యను బట్టి, రెండోది స్థితిని బట్టి. పరిశుద్ధమైన పట్టణమునకు తీసుకుని పోయి దేవాలయం శిఖరమునకు ఎక్కించి నీవు దేవుని కుమారుడు అయితే అనే మాట వాడతాడు. యెరూషలేం దేవాలయం పైకి వెళ్ళి నీవు దేవుని, అంటే ఆయన స్టేటస్ దేవుని కుమారుడు, దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనలో దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అనే సంగతిని తండ్రి అయిన దేవుడు అందరి సమక్షంలో ఒప్పుకోవడం, ప్రకటించడం అనేది మనం చూస్తాం. బాప్తీసం తీసుకుని యేసు ప్రభువు బయటికి రాగానే, నీటిలో నుంచి బయటికి రాగానే 17వ వచనంలో అక్కడ ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు, ఆ మాట ఎప్పుడైతే తండ్రి ప్రకటించారో దానిని ఒక అవకాశంగా వాడుతూ ఉన్నాడు అపవాది. అంటే ఆయన స్థితి ఏంటి? నేను దేవుని కుమారుడిని. ఆయన స్టేటస్ని బట్టి నువ్వు నిజంగా నీకు దమ్ముంటే, లేకపోతే నువ్వు నిజంగా నీతిమంతుడివైతే నువ్వు నిరూపించుకో, నువ్వు చేయగలిగితే ఇది చెయ్యి. ఈ విషయాలు అపవాది ప్రేరేపిస్తూ ఉంటుంది. బహు జాగ్రత్తగా ఉండాలి. నీ స్థితిని బట్టి, నీ స్టేటస్ని బట్టి నిన్ను శోధిస్తుంది కనుక దానిలో మనం జయించే వారంగా ఉండాలి. చాలా వివేకం కలిగి మనము జీవించాలి. అపవాది శోధన నుంచి మనము తప్పింపబడాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసే స్థాయిని బట్టి. మన స్థాయి అంటే మనకి ఆ పరిస్థితులన్నిటినీ మనకు చూపించి, ఇదిగో ఇంత పెద్ద స్థాయిని నీకు నేను కల్పిస్తాను, ఇదిగో ఎత్తైనటువంటి ఒక స్థలానికి తీసుకుని పోయి అన్నటువంటి పదవులను, ఆ అధికారాన్ని, ఆ సమస్తమైన వాటిని, కార్యములన్నిటినీ చూపించి, ఇదిగో నువ్వు నాకు మొక్కితే నీకు ఇవన్నీ నేను ఇస్తాను, లోక రాజ్యాలన్నీ చూపించాడు. చూసారా పిల్లారా? మొదటిది సమస్య అయితే, రెండోది స్థితి అయితే, మూడోది స్థాయి. నిన్ను గొప్ప స్థాయిలో తీసుకుని వెళ్తానని లోకానుసారమైనటువంటి ఆ రాజ్యములన్నిటినీ చూపించి శోధనలో పడేసే ప్రమాదము లేకపోలేదు. ఈరోజు లోక స్థాయిని నువ్వు కోరుకుంటున్నావా? పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని తప్పు త్రోవల నుండి ప్రయాణం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించేయి. దేవుడు నీకు స్థాయి ఇస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి గర్వపడక, నీ సమస్యను ఎలాగైనా నేను తప్పించుకోవాలి, సమస్య నుంచి బయటపడాలని దేవుని మార్గం కాక లోక సంబంధమైన మార్గంలోనికి వెళుతున్నావేమో ఒకసారి ఆలోచించాయి. పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని చాలాసార్లు తప్పుడు మార్గంలోకి వెళ్ళి శోధనలో పడిపోయేవారు చాలామంది మన చుట్టూ కనబడుతూ ఉంటారు. నీకు అలాంటి స్థాయిని నువ్వు ఎప్పుడు కోరుకో. దేవుడు నీకు ఒక స్థాయి ఇచ్చాడు. ఇంకా పెద్ద స్థాయి ఆయన ఇవ్వాలని అనుకున్నప్పుడు, ఆయన సమయం వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా నిన్ను గొప్ప స్థాయిలో దేవుడు ఉంచుతాడు. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుండబెట్టలేదా? ఈరోజు ప్రియులారా, నీకొచ్చే ఈ 3 రకాలైనటువంటి శోధనను నువ్వు జయించగలగాలి. అలా జయించే వారి జీవితాలలో ఆశీర్వాదం ఉంటుంది. అలా శోధనను జయించినప్పుడు మన జీవితంలో దీవెనలు ఉంటాయి. అలా శోధన జయించడం వలన యేసుక్రీస్తు ప్రభు వారికి దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. మత్తయి 4:11. నువ్వు శోధన జయించడం ద్వారా నీ జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదం, దేవదూతలే నీకు పరిచర్య చేసేంత వారి సహాయము, నడిపింపు, వారి నీతో ఉండి నిన్ను ముందుకు వెనక్కి ఎప్పుడు రాయి నీ పాదాలకు తగలకుండా కాపాడేవారుగా, నీకు పరిచర్య చేసేవారుగా దేవదూతలను దేవుడు నీకు ఆజ్ఞాపిస్తాడు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. రెండవ ఆశీర్వాదము పేతురు రాసిన మొదటి పత్రిక 1:6 అంటాడు, మెప్పు, ఘనత, మహిమ కలుగుతుందంట. దేవుని చేత నువ్వు మెప్పు పొందుకుంటావు శోధనలో జయించేవారు. ఇదిగో వీరు నాతో కూడా శోధనలో జయించిన వారు అనే మాట ప్రభు చెప్తా ఉన్నాడు. అపవాది అనేకమైన శోధనలు కలిగించినప్పటికీ ప్రతి శోధనను దేవుడు జయించాడు. ప్రభుతో కలిసి శోధనను జయించే వారంగా మనం ఉండాలి. లూకాసు వార్త 22:28 అంటాడు, ఎవడు గొప్పవాడంటే క్రీస్తుతో శోధనలో నిలిచిన వాడైతే, క్రీస్తుతో శోధనలో నిలిచిన వాడిగా ఉన్నవాడే గొప్పవాడు. ఆయనతో శోధనలో నిలిచిన వాడిగా మనం ఉండగలగాలి. అలా చేసినప్పుడు మెప్పు, ఘనత,
మహిమ ప్రభు అనుగ్రహింపజేస్తాడు. మూడవదిగా జీవ కిరీటము, యాకోబు 1:12. శోధన జయించిన వాడు ధన్యుడు, వాడికి జీవ కిరీటము దేవుడు ఇస్తాడు. క్రీస్తు అన్ని శోధనలు జయించాడు. లూకాసు 4:13 వ్రాయబడ్డది. ఆయన అపవాది ప్రతి శోధనను ముగించి అనే మాట అక్కడ వ్రాయబడ్డది. అంటే ప్రతి దానిలోనూ కూడా మనకి మాదిరి ఉంచిపోయాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. అన్నిటిలో మనకి మాదిరి ఉంచాడు. అలా శోధన జయించేవాడికి దేవదూతల పరిచర్య, మెప్పు, మహిమ, ఘనత, జీవకిరీటం, ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు ప్రభు శోధన జయించు వారికి అనుగ్రహిస్తాడు. నేను నానా విధమైన శోధనలో పడినప్పుడు అది నాకు మహా ఆనందం అన్నాడు భక్తుడు. శోధింపబడిన మీద నేను సువర్ణమై మారెదను అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఈరోజు మరి శోధనకు భయపడుతున్నావా? శోధనను జయించినప్పుడు నీకు ఈ 3 గొప్ప ఆశీర్వాదాలు, దీంతో మించిన అనేకమైన దీవెనలు ప్రభు అనుగ్రహిస్తాడు. అది శోధన జయించాలంటే మనము ఏం చేయాలి? మొదటిది ఓర్పు. శోధన వచ్చింది, దానిని బట్టి కృంగిపోకూడదు, కుసించిపోకూడదు, అసహనాన్ని మనము ప్రదర్శించకూడదు, ఓర్పుతో ఉండాలి. యోబు 1 అధ్యాయము 2 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు శోధనలో ఉన్నటువంటి యోబు తన భార్య, తన స్నేహితులు ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మారు మాట చెప్పకుండా తన నోటితోనైనా ఒక్క మాట అయినాను ఆయన దేవునికి వ్యతిరేకంగా పలకలేదు. అంటే శోధన జయించాలి అని అంటే ఓర్పు చాలా అవసరం, ఓర్చుకోవాలి. అందుకే మనము పరిశుద్ధుడైన పౌలును మంచి ఉదాహరణగా చూపిస్తాం. ఆయన గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు అంటాడు, ఓర్పుతో ప్రతి విషయములో ఆయన ఓర్పును కలిగి ఉన్నాడు. చూడండి, ఆ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 4 నుండి, శ్రమలయందు, ఇబ్బందులయందు, ఇరుకులయందు, దెబ్బలయందు, చెరసాలలో, అల్లరులలో, అంత మాత్రమే కాదు ప్రయాసములలో, జాగారములలో, ఉపవాసములలో మిగుల ఓర్పు గలవారు. అలా మిగుల ఓర్పు గలవానిగా పౌలు ఉన్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. అందుకే పౌలును అంత ఆదర్శవంతంగా మనం తీసుకుంటాం. కొరింథీ పత్రికలో పట్టణానికి వ్రాస్తూ ఆయన చెప్తున్నాడు, ఓర్పు గలవారంగా ఉన్నాడు. అనేకమైనటువంటి శోధనలో, ఇబ్బందులు, సమస్యలో, శ్రమలో అన్నిటిలో ఓర్పు కలిగిన వాడిగా ఉన్నాడు. అది మనం నేర్చుకోవాలి. యాకోబు 1:3-4 అంటే ఓర్పులో కొనసాగింప చెయ్యాలి. ఓర్పులో మనల్ని మనము ఆనందంగా ఎంచుకొని ఓర్పుతో కొనసాగింపనీయుడి అంటున్నాడు. కనుక మనం వీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. సహనము, ఓర్పు అనేది చాలా అవసరం. అప్పుడే శోధన జయించగలుగుతావు. రెండవది, కన్నీళ్లతో వినయ భావంతో ప్రభువుని సేవించుట. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనములో పౌలు యొక్క సాక్ష్యం. శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, యూదుల కుట్రల వలన ఆయనకి శోధనలు కలిగినప్పుడు ఆయన ఏం చేశాడు, దానిని మన జీవితంలో మనం నేర్చుకోవాలి. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. ప్రభువుని సేవిస్తూ ఉండాలి. ఏదో ఒక సమస్య వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు వెంటనే రాలేదు, లేకపోతే ఏదో ఒక ఇబ్బంది, ఒక శోధన, వెంబడి శోధన. ప్రభువుని వదిలిపెట్టడం కాదు, ప్రార్థన వదిలిపెట్టడం కాదు, ప్రభు మీద కోపాన్ని పెంచుకోవడం కాదు, కన్నీళ్లతో వినయభావంతో ప్రభువును సేవించే వారంగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ప్రభువు నీ జీవితాల్ని శోధన చేయించేటువంటి పరిస్థితులను కల్పిస్తాడు. మూడవదిగా, చివరిగా భక్తి కలిగి ఉండాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2, 9, 10 వచనాల్లో అక్కడ రాయబడుతుంది. 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును అని చెబుతూ చివరిలో అంటున్నాడు, ప్రభువు సమర్థుడు. ఇవన్నీ చేయటానికి ప్రభువు సమర్థుడు. ఎవరినంట శోధనలను తప్పించేవాడు? భక్తులను ఆయన తప్పిస్తాడు. నువ్వు భక్తి కలిగి జీవించాలి. యోసేపు ఎంత భక్తి కలిగి జీవించాడు? ఆదికాండం 39వ అధ్యాయం 7, 9 వచనాల అధ్యాయం అంతా ఆయన జీవితాన్ని మనం చూస్తే ఆయన భక్తి కలిగి జీవించాడు కాబట్టి మరణం నుండి తప్పించాడు, పోతీపరి భార్య నుండి తప్పించాడు, చెరసాల నుండి తప్పించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో శోధనను జయించడానికి భక్తి జీవితం చాలా అవసరం.
ఆ భక్తి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు శోధనను జయించగలుగుతాం. ఓర్పు కలిగి కన్నీళ్లతో వినయ భావంతో ప్రభువును సేవించి భక్తి కలిగిన జీవితాన్ని మనం జీవించినప్పుడు శోధనను జయించగలుగుతాం. అలా జయించినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ అసిసి పట్టణంలో, ఇటలీ ప్రాంతంలో 1181 సంవత్సరంలో జన్మించాడు. ఈయన తన శరీరాన్ని గాడిద అని పిలుచుకుంటూ ఒంటరి ప్రార్థనలు అధికంగా చేసుకుంటూ శోధనలు జయించిన వాడు. ఎందుకంటే చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో విలాసవంతమైన జీవితాన్ని, సుఖభోగములకు అలవాటు పడినటువంటి వ్యక్తి. 1208 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో దాదాపుగా 20 ఏళ్ల వయసులో రక్షణ పొందుకున్న వాడే తన యొక్క శరీరాన్ని జయించి, శోధనలు జయించి ప్రభు కొరకు అనేక ఆత్మలను రక్షించాలని ఆయన 1214లో ఆయన అనేక ప్రాంతాలు తిరిగి అక్కడ సువార్తను ప్రకటించి 1214 నుండి ప్రతి చోట సువార్తను ప్రకటించి మొరాకా ప్రాంతం వెళ్ళి అక్కడ ప్రజలను రక్షించి అక్కడ హతసాక్షి అవ్వాలని, మరణించాలని ప్రయాణమవుతాడు. కానీ అనారోగ్యం వలన ఆయన తిరిగి వస్తాడు. 1219లో పాలస్తీనాకు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తాడు. అదేవిధంగా ఆరోగ్యం క్షీణించిపోతూ ఉన్నప్పుడు 1224 సంవత్సరానికి అసిసికి వచ్చేసి అక్కడ ఆయన చాలా ఇబ్బంది పడతాడు. ఆరోగ్యము నడవలేని పరిస్థితుల్లో ఏర్పడతాడు. గాయాలు ఏర్పడతాయి ఆయనకి కాళ్ళల్లో, చేతుల్లో కూడా. అయినప్పటికీ ఒక చిన్న గుడిసెలో ఆయన జీవిస్తూ ప్రేమ అనే ఆయుధము కలిగి ప్రార్థన అత్యధికంగా తను తాను ఒంటరిగా దేవునిలో ప్రార్థన చేస్తూ తన శరీరాన్ని గాడిదగా పిలుచుకుంటూ శోధనలు జయించి చివరకు 1226 అక్టోబర్ 13వ తేదీన రాత్రి వేళ 45వ సంవత్సరంలో 45వ ఏటలో ఆయన ప్రభువు పిలుపుని అందుకున్నాడు. ఈ 45 సంవత్సరాల్లో అనేక మందిని ఆయన రక్షించాడు. క్రీస్తు కొరకు అనేకులను సంపాదించగలిగాడు. ప్రతి శోధనను జయించాడు. ఈరోజు మరి నీకు వచ్చే శోధనను జయించి క్రీస్తు కొరకు అనేకులను సంపాదించగలుగుతున్నావా? ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఈ శిలువ శ్రమలు మనమందరం కూడా దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి శ్రమల ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ శ్రమ అనేటువంటి శోధన మనకు వచ్చినప్పుడు దాని నుండి ఎలా తప్పింపబడాలి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఓర్పు మనకు అవసరం, ప్రభువుని సేవించడం అవసరం. అంత మాత్రమే కాదు, భక్తి జీవితం అవసరం. అలా జీవించే వారికి శోధన జయించగలుగుతారు. నీకు ఉండేటువంటి సమస్యను బట్టి నీకు శోధన రావచ్చు, నీ యొక్క స్థితిని బట్టి నీకు శోధన రావచ్చు, స్థాయిని చూపించి నీకు శోధన రావచ్చు. వీటన్నిటినీ నువ్వు జయించగలిగినప్పుడు, ఆ 3 ఆయుధాలతో నువ్వు జయించగలిగినప్పుడు ప్రభు దేవదూతల పరిచర్య నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో మెప్పు నీకు కలుగుతుంది, ఘనత కలుగుతుంది. అలాంటి ఆశీర్వాదంతో జీవ కిరీటాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృపా భాగ్యములు ప్రభు శిలువను చూచి శ్రమను జయించి శోధన జయించి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, శోధనను జయించే వారంగా నిన్ను పోలి నడుచుకునే బిడలగా మా బిడలను ఉంచండి తండ్రి. ఇలాంటి కాలమంతా నీ కృపలో బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.